ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఆకలేస్తుంది. హలో ఆగోయ్ బాబు, వస్తున్నాను ఉండు. తినడానికి ఏమన్నా అబ్బాయి? బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, అది ఒకటే ఉంది. సరే ఇచ్చేయి. ఎరా నాన్న, బాగా ఆకలేస్తుందా? నేను పెడతాను ఉండు చెప్తాను. తినరా నాన్న, బాగా తిను. దీంతో ఎలాగో నా కడుపు నిండదు కానీ నీకైనా నిండుద్ది. మనుషులు తాగుతావా? మంచి నీళ్ళు ఒక్క నిమిషం ఉండే. తాగు, మంచిది తాగు. అమ్మా, నువ్వు కూడా బాబు. హలో, డొమినోస్ పిజ్జా. ఎవరో పెద్దమ్మా? మైసమ్తల్లా, నాకేమనుకున్నాను ఈ సిటీలో నీ కూడా ప్లేస్ లేదనమాట. ఇదే మా ఊళ్ళో అయితే ఈ పాటి కుంకుమ పూజలో జాతరలో బేబస్సా జరిగిపోయాయి. సార్ అయ్యా, ఈ బెంచ్ మీద అయ్యా? లేదు సార్, ఈ పార్సిల్ మీది. పార్సలా? ఎవరో మేడం గారు పంపించారు. ఈ బెంచ్ మీద కూర్చున్న మనిషికి ఇమ్మన్నారు. ఈ పార్క్ లో ఉన్న బెంచ్ మీద ఉన్న మనిషిని నేనే. ఇచ్చే. థ్యాంక్ యూ సార్. ఆహా, వాసన ఎదిరిపోయింది. ఆ మేడం ఎవరు అడగటం మర్చిపోయానే. అమ్మా, ఆ మేడం అంటే నువ్వేనా? నువ్వే ఉంటావులే, నీకున్న ₹1,00,00,000 మేడం రూపాయి ఒకటి కదా. ఆహా, అమ్మా నువ్వు నిరూపించావమ్మా. కానీ ఇలాంటివన్నీ మనకు అలవాట్లేదు కదమ్మా. ఏదో కాస్త మన టైపులో ఇడ్లీ వడ పూరి ఇలాంటి పంపించుంటే బాగుండేది. అంటే నీ కుదిరితేనే పడుకుంటానే. అమ్మా అమ్మా, ఇందాక ఆవేశం లేదు, పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఏది మనసులో పెట్టుకోకే. నువ్వు ఏది పంపేసి అదే తింటా. ఏంటి గొప్పనా మరి? అమ్మా. హలో లత, నేను శ్వేత. అబ్బా, ఇంత అర్ధరాత్రప్పుడు ఫోన్ ఏంటే? నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దొరికాడే. దొరికాడా? అంటే అబ్బాయా? అవునే. ఎవరు? తెలియదు కానీ చాలా చిత్రమైన సైకాలజీ. అబ్బా శ్వేత, మనం ఎంఏ సైకాలజీ స్టూడెంట్స్ వేనే. అంత మాత్రాన రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరిని స్టడీ చేయాల్సిన అవసరం లేదే. అందుకే నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేశాను. సర్లే, ఫోన్ పెట్టే. సార్ టేబుల్ నెంబర్ 6. అది సార్. నువ్వేంటి ఇక్కడ? నీకోసారి చెప్తే అర్థం కాదా? అరే మేడం, ఎనీ టైం వచ్చి ఇక్కడికి. ఇక్కడ నిన్ను నన్ను చూస్తే ఏమనుకుంటారు? మన మధ్య ఏదో ఉందనుకుంటారుగా. నా ప్రాబ్లం అర్థం చేసుకో, నా మాట విను ప్లీజ్. అరే నా పరిచయం తర్వాత నేను పరిచయం చేస్తాను చెప్పాను కదా. బయలుదేరు మామా. నన్ను ఏడిపించుకే, నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను ప్లీజ్. నిజంగానే వెళ్ళిపోనా? ఈడి మీద ఒట్టు, సరేనా? దీనికలా తెలిసింది? అంటే కాఫీ తాగాను. బిల్ ఐ విల్ పే. నేను కడతాను. ఇక నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు దయచేయి. నైస్ ఫ్లవర్స్. థ్యాంక్ యూ. మామయ్యలా ఉన్నాడే. అయ్య బాబోయ్, ఈ విషయం బావతో చెప్పాలి. దొరికేసింది మనకి. అగ్గి పెట్టుందా? హలో, అగ్గి పెట్టుందా? నా దగ్గర సిగరెట్ కూడా లేదు. శ్వేత, నువ్వు సిగరెట్లు కాల్చేస్తున్నావా? నిన్నే శ్వేత. నా పేరు శ్వేత కాదు, మరి సోనాలి బింద్రే.
సోనాలి బిందె బిందె కాదు బింద్రే. బేంద్రే హా, ఆ, ఆ. సిగరెట్. హ. థ్యాంక్ యూ. ఆ? సిగరెట్లు కాల్చడానికి పేరు మార్చేసుకుందా అవ్వా. ఏంటి చూస్తున్నావు? ఎవరి మేడం చందు? ఆ మేడం లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. జీవితంలో గెలవాలనుకునేవాడు ఓటమి గురించి ఆలోచించకూడదని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసిన ఆవిడ. ఆవిడ్ని నాకు పరిచయం చేయొచ్చుగా. నాకు పరిచయంగా చేస్తానులే. నాకేంగా కనపడలేదు, వెతుకుతున్నాను. ఏంటి ఆవిడంటే అంత అభిమానమా? అంతకంటే ఎక్కువే. అంటే లవ్వా? అవసరం నీకు? అన్నీ కావాలి దీన్ని. హలో హలో హలో, ఎవరు? నేను. నన్నే మర్చిపోయావా బెంచుపై? అచ్చి బాబాయ్, మిమ్మల్ని మర్చిపోవటమా? మీరు రాసిన లెటర్ ఫ్రేమ్ కట్టించి ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని ఇదిగో నా ఆఫీస్ లో పెట్టుకున్నాను. చా, సరే ఎలా ఉన్నావు? అస్సలు బాగలేదు మేడం. ఏమైంది? నిద్ర పట్టట్లేదు మేడం. డాక్టర్ కి చూపించుకో. నేను మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా మేడం? నన్ను చాలా అందంగా ఊహించేసుకున్నావేమో. నేనంతగా బాగోను. అందం అనేది మనసుకు ఉండాలి మేడం, మనిషికి కాదు. మీరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు. నేను మిమ్మల్ని చూడాలి, కలవాలి, అంతే. తప్పదా? తప్పదంతే. సరే చెప్పండి, ఎక్కడ రమ్మంటారు? చిక్ కింగ్. బయలుదేరుతున్నాను. 5 minutes ఎక్కడ ఉంటాను. హలో, ఆ, ఇవాళ కాదు, మరి రేపు. రేపా? పోనీ ఎల్లుండి? వద్దు, రేపే బెటర్. రేపే కలుద్దాం. 3 o'clock, టేబుల్ నెంబర్ 6. బాయ్. మేడం 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 మీ నంబర్. మేడం మీ నంబర్. పిలిచారా సార్? గుడ్ న్యూస్ మహాలక్ష్మి, గుడ్ న్యూస్. ఏంటి సార్, కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఓకే అయిందా కాదు, సార్? నమ్మలేకపోతున్నాను. ఇందాకే మన మేడం గురించి మాట్లాడుకున్నాం. ఆవిడే ఫోన్ చేసి కలవమని చెప్పింది. ఏంటో విచిత్రం. కంగ్రాచులేషన్స్. పదండి వెళ్దాం. ఓయ్ పాపా, ఏటా కంగారు? ఎక్కడికి? మేడం రమ్మంది కదా. మేడం రమ్మంది నన్ను, నిన్ను కాదు. అయినా మా ఇద్దరి మధ్య నువ్వేంటి? ఇక నీకు చాలా పనులు ఉన్నాయి, అవి చూసుకో. మరీ క్రమశిక్షణ లేకుండా పోతుంది. ఎలా? ఓయ్ మహాలక్ష్మి. ఎస్ సార్. రేపు మేడం దగ్గరికి వెళ్తున్నాను. ఏం తీసుకెళ్తే బాగుంటుంది? నాకు రెడ్ రోజెస్ అంటే ఇష్టం. కరెక్ట్. అయినా నేను అడిగింది నీ ఇష్టం గురించి కాదు, నా ఇష్టం గురించి. జనరల్ గా అమ్మాయిలకి రోజెస్ అంటే ఇష్టం. రెడ్ రోజెస్. వెళ్ళే పని చూడు. ఈ సిటీ కోదండం, ఈ మనుషులు కోదండం. ఏ మనుషులమ్మ వీళ్ళు? అరే, నీ మీద నమ్మకం పెట్టుకుని ఒక మనిషి చచ్చిపోతున్నాడు రా బాబు అంటే పోనీ అంటాడు ఒకడు. 1 కాదు 2 కాదు 25 లక్షలు తీసుకెళ్లి ఇచ్చాను. డబ్బులు లేక 500 అడిగితే డబ్బులు ఇవ్వడంట, సాయం అడగమంటాడు. పోనీ ఉద్యోగం ఎవరా బాబు అంటే అది కూడా ఇవ్వడంట. మరి ఇంకేం అడగనండి. ఆ పొట్టోడు నా బ్యాగ్ కొట్టేశాడు. దాంట్లో నా డబ్బులు, బట్టలు, కట్టుబట్టలు నిలబెట్టేశాడు ఇక్కడ నన్ను. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. ఇలాగే కంటిన్యూ అయితే ఒంటి పేపర్లు కూడా కొడేస్తారు వీళ్ళు. వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతాను. మా నాన్న అడిగితే ఏదో ఒకటి చెప్పుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం ఉన్నావు. అచ్చు బాబోయ్, ఎదల మధ్య ఈ రాజుకి ఇక్కడే ఓడుకుంటాను. నీకేనా అభ్యంతరమా? నీకుండో నాకు తెలుసులే. కానీ ఖచ్చితంగా రేపు పొద్దునే వెళ్ళిపోతున్నాను. ఇది డిసైడెడ్ అంతే. వీళ్ళేం మనుషులు రా బాబోయ్, ఇంత విచిత్రంగా ఉంటారా వీళ్ళు? బాబోయ్. హలో బెంచబ్బాయ్. ఏంటి నన్నే? నీ పేరు నాకు తెలీదు. చందు. అయితే నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావు అన్నమాట. ఉన్నమాటే. వెళ్ళిపో, కానీ వెళ్లే ముందు మాట చెప్తాను. ఓ స్టేడియంలో రన్నింగ్ రేస్ జరుగుతోంది. 6 రన్నర్స్ పరిగెడుతున్నారు. అది చూడడానికి వచ్చినప్పుడు పక్కవాడిని ఎవరు గెలుస్తారు అని అడిగాడు. వాడు అందరికన్నా ముందెళ్లేవాడు గెలుస్తాడని చెప్పాడు. అది తెలిసినప్పుడు ఆ మిగతా 5 పరిగెట్టడం దేనికి అని అడిగాడు మొదటివాడు. ఓరి నా వెర్రి ఎంగలప్ప, అది రేసరా. జీవితం కూడా రేస్ లాంటిదే బెంచబ్బాయ్. ఆట చివరిదాకా ఆడి ఓడినవాడు గెలిచిన వాడితో సమానం. కానీ ఓడిపోతా ఉన్న భయంతో ఆటను మధ్యలో ఆపేసేవాడు పిరికివాడు. వాడి జీవితంలో గెలవలేడు. నువ్వు పిరికివాడివి కాదని నమ్మి నీ మేడం.
ఆడతానమ్మా, జీవితంతో ఆడతాను, గెలిచేదాకా ఆడతాను. ఆడతాను. ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు? మేము మీతో మాట్లాడమండి. ఏ మిమ్మల్ని ప్రెసిడెంట్ గారు పట్నం ఎందుకు పంపించారండి? వెంకటరత్నం అని చూడడానికి. కదండి, ఆ. మరి మీరేం చేస్తున్నారండి? నేనే చేశాను రా. మామయ్య గారిని కలిసి రమ్మంటే ఏకంగా కోడలు గారిని తీసుకొచ్చేస్తున్నారు. ఎవరనుకుంటున్నావు? ఎవరేటండి? వెంకటరత్నం కూతురు. అయ్యో బాబోయ్, వెంకటరత్నం గారు అమ్మాయి. ఒరే వెంకటరత్నం గారు అమ్మాయి అంటారా? రండిరా. బంగారు బొమ్మలా ఉన్నదే తల్లి. బంగారు తల్లి ఏంటి తల్లి? బంగారమే. ఓయ్ 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 ఓయ్, అలా మీద కందిపోద్ది. వెనకెళ్ళండి వెనకెళ్ళండి, తప్పకుండా తప్పకుండా వెళ్ళండి, వెనకెళ్ళండి. నువ్వు రా, నువ్వు పక్కన రా, రా, రా. ఏంటి మహాలక్ష్మి ఎలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. సరే విషయానికి వద్దాం. వెంకటరత్నం అంటే మా నాన్నకి బాగా నమ్మకం. ఆ నమ్మకం పోకూడదనే అబద్ధం ఆడాను. అబద్ధమా? అవును, కేవీఆర్ కూతురు తీసుకొస్తానని మా నాన్నకి మాట ఇచ్చాను. ఈ ఊళ్ళో ఉన్న నాళ్ళు నువ్వు కేవీఆర్ కూతురులా నటించాలి. నటించను, ఏ జీవిస్తాను. ఇంకొక మాట, ఆ? ఇప్పటి నుంచి నా పేరు శ్వేత. అదేంటి? క్యారెక్టర్ కి బాగా సూటబుల్ అనిపించింది. యూ నాటీ గర్ల్. బాగున్నారా? చందు ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న. అనాన్న చెప్పక్కర్లేదు, అవే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అవే కాళ్ళు. అవునరా, అచ్చం వెంకటరత్నాన్ని చూసినట్టే ఉంది. నీ పేరేంటమ్మా? శ్వేత అండి. ఆ, నేను నమ్మనండి. ఎందుకు నమ్మవరా ముక్కుపోగు? పట్నం వాళ్ళు అంత మంచి పేరు పెట్టుకోరు కదండి. ఏ పప్పి, లల్లి, సీటి అలాంటి పేరు పెట్టుకుంటారండి. కలదండి, నేను నమ్మనండి. రండి. పది సార్, రండి. అడగరా. అదేంట్రా లల్లి పప్పి, లిల్లీ కుక్కల పేరు చెప్తున్నావు? పదండి. ఏంటి మన ఇద్దరి మధ్య మ్యాటర్ ఉందని అడుగుతున్నారు. మ్యాటర్ ఏంటి? నువ్వు రా చెప్తాను. దా, దా, దా. మేడం నమస్తే. నమస్తే. ఒరే సత్యపండు, ఆ, దీంట్లో 10 లక్షలు ఉన్నాయి. అమ్మో. వీటితో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఎప్పుడు అవసరం అప్పుడు వాడండి. ఇంత డబ్బు ఎక్కడరా? చెప్. ఎక్కడ కొట్టుకొచ్చావా? ఈ అబ్బా ఫోన్ ఎక్కడ సంపాదించావు? చెప్. చుప్పు అనుకుంటే మ్యాటర్ చెప్పొచ్చు కదా. డీటెయిల్స్ అనవసరం, చెప్పించేయండి రా. ఇంత ఖర్చు పెట్టి వేరే వాడి పేరు చుప్పు అన్నాడా? పని చూడండి. రే ఇంతకీ అమ్మాయికి నీకు లింక్- పని పని ముఖ్యం. వెళ్తావన్నా? అయితే అది కేవీఆర్ కూతురు కాదనమాట. కాదు అయినో రే, తనేదో నీ పెళ్ళమైనట్టు అది ఇది అంటే బలిసిందేంట్రా? నీ పెళ్ళం లేరా బాబు? సీరియస్ పెళ్ళమా గడిది గుడ్డ? అయితే డూప్లికేట్ అనమాట. Yeah. కొంపదీసి డూప్లికేట్ కాదు కదా? కాదురా బాబు, ఒరిజినల్. అమ్మాయ నా సెల్ఫ్. చిరంజీవి ఉండేది హైదరాబాద్ లో కదా, నీకు ఎప్పుడైనా తగిలాడా? హైదరాబాద్ లో ఉంటే నీలాగా బేవర్స్ సైకిల్ వేసుకుని ఊరం తిరుగుతా అనుకున్నావు తగలడానికి. సన్నాసారు ఎక్కడ? రే చందు, హైదరాబాద్ కి అమెరికా ఎంత దూరం ఉంటదంటారా? చాలా దగ్గర రా. ఓహో. హైదరాబాద్ లో చదివితే అమెరికాలో వెళ్ళి పడుద్ది. అయితే నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ లో చీదేవా? నేను హైదరాబాద్ వెళ్ళాక నాకు తెలుగు రాలేదురా. ఏం చోకేశావు నువ్వు? హైదరాబాద్ పోయిన నీలో కబుర్లాపి ముందు భోజనానికి రండి. రే సరిగ్గా క్లాస్ లో పోయిరా ఇటు. రాజులోనే పోతుందండి. అచ్చా నువ్వు పెట్టే నాకు అర్థం. చూసావా వాడిని? వాడు కళ్ళ చూడని లాక్కో లేదా పనులోంచా తీసేయి. మొహమాట పడుకున్న తినమ్మా. పిన్ని ఎప్పుడన్నా మాకు అలా ప్రేమగా పెట్టావా? ఆహా, ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచి భోజనం పెడుతున్నాను, అది తెలుసుకో ముందు. ఏమైనా పిండికి లేడీ సీక్నెస్ రా. ఒరే సత్తిపండు, ఏ మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? నేనేం తప్పు మాట్లాడాను? మా నాన్నకి జెంట్స్ వీక్నెస్, ఎప్పుడు అబ్బాయిలనే ప్రేమ చూస్తాడు. అలాగే పిండి కూడా గుర్తొక్కునేదవా? వద్దండి చాలు. ములక్కాడ కూర ఇంకొంచెం వేసుకోమ్మా. ఏయ్. ఇది మీ నాన్నకి చాలా ఇష్టం. అవునండి, రొయ్యలతో కలిపి వండితే ఇంకా ఇష్టంగా తింటారు. వాడు ఇంకా అలాగే తింటున్నాడా? అవును, మీ నాన్నకి చిన్నప్పుడు నేను తాయెత్తు ఇచ్చాను, అది ఇంకా అలాగే ఉందా? ఊరుకున్నానా, ఈ రోజుల్లో కూడా తాయెత్తులు గీతులు ఎవరు నమ్ముతారు? ఆంజనేయ స్వామి తాయితే కదండి, అవునమ్మా. అది ఇప్పటికీ ఆయన చేతికే ఉంది. ఎందుకుండదు? నా చేత్తో కట్టాను వాడికి.
అవును నానా ఇంతకీ తనేదో ఐఎస్ పరీక్ష రాస్తున్నట్టు క్వశ్చన్స్ ఏంటి? అవును పాపం, ముందు తినివ్వండి. అవునవును, ఎక్కువ మాట్లాడితే ఇబ్బందులు పడిపోతాం. పొట్టిగా అచ్చి బాబోయ్, ముద్దు దిగితే ఒట్టు ఎక్కడ దూరిపోతావో అని టెన్షన్ పడ్డాను. దొరికానా చెప్పు. మన టైం బాగుండి మా నాన్నకి అబద్ధాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సరిపోయింది. అవును, కేవీఆర్ టేస్ట్ గురించి ఎలా తెలుసు నీకు? గెస్ట్ చేశాను. థ్యాంక్స్. ఇక్కడ నుంచి ఏవి గెస్ట్ చేయకే, మిస్ అయితే ప్రాబ్లం అవుద్ది. ఏంటా సౌండ్? నేను కాదు. మరి ఒరేయ్, ఏంట్రా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారు రా? లింకు లేదనో మన మీటింగ్ అయితే ఏంటి? పీకల దాకా మేసారా? ఇక బయలుదేరొచ్చు కదా. నువ్వు వచ్చావని చెప్పి సీన్ గారు తోటలో మేళం పెట్టాడు, నేను తీసుకెళ్దామని వచ్చావు. ఎన్ని రోజులైందిరా చూసి. మేళవంటే ఏంటి చందు? అది ఇంగ్లీష్ లో చెప్పు. లోకల్ డిస్కోటెక్. యా. నేను కూడా రానా? నో 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 నో. మగాళ్ళకి మాత్రమేనమ్మా, ఏ అక్కడికి ఆడవాళ్ళు రాకూడదమ్మా. మిడ్ నైట్ బస్ అలా టైప్. ఓయ్, నువ్వు వెళ్తే ఒక డిస్కషన్ పెట్టుకో, వెళ్ళి బుద్ధిగా పడుకో. వెళ్ళు. ఒరేయ్ మీరు రండ్రా. ఏమండి, అమ్మాయి చక్కగా ఉంది కదండి. కొంప తీసి నీకు కూడా నాకు వచ్చిన ఆలోచనే వచ్చిందా ఏంటి? మన చందుకి సరైన జోడి. ఏమండి, ఓసారి వెంకటరత్నం అన్నయ్యతో మాట్లాడరాదు? ఏడిచాడు, వాడితో మాట్లాడటం ఏంటి? నా మాట కాదంటాడా వాడు? ఓ అమ్మో రేయ్, నువ్వేమైనా చెప్పు, శ్వేత మా గొప్పగా యాక్ట్ చేసేస్తుంది రోయ్. ఒరేయ్, ఆ అమ్మాయి కనుక సినిమాల్లోకి వెళ్తే శ్రేయ అంత పెద్ద హీరోయిన్ అవుతుంది. కరెక్టరా? ఆ తర్వాత మనం ఆనం. ఇప్పుడు క్లోజ్ గా మూవ్ అవుతున్నావు కాబట్టి మ్యాటర్ తొందరగా మూవ్ చేయి. చూస్తావా? అనుభవం మీద చెప్పావు, నీ ఇష్టం. రేయ్, ఏంటా ఎరుచూపులు? పద. అమ్మా శ్వేత, అన్నయ్యని వదిన్ని మరీ మరీ అడిగానని చెప్పు. చూడమ్మా, నువ్వైనా వాడిని తొందరపెట్టి త్వరగా పని పూర్తి చేయించి వాడిని ఇక్కడికి తీసుకురావాలి, సరేనా? తప్పకుండా తీసుకొస్తానండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొస్తాను. నా మాట నమ్మండి అంకుల్. చాలా సంతోషం అమ్మా, బయలుదేరు. రే 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 రే, చూసింది చాలు, కదలండి. దా దా వెనకరా, కదలండి. దా వెళ్ళాలి, టైం అవుతుంది. కదరా. బాయ్ బాయ్. ఈసారి వచ్చినప్పుడు నన్ను కూడా మేళానికి తీసుకెళ్ళాలి. అమ్మో. మేళం ఏంట్రా? అంటే అది మరి కాదు, రాత్రి సీన్ గారు తోటలో అది మేమందరం ఒకే రకం డ్రెస్ వేసుకుని క్యాబులు పెట్టుకున్నాం కదా, అందుకే బ్యాడ్ మేళం వాళ్ళంటుంది. బాయ్ అలాగే తీసుకొస్తాను తీసుకొస్తాను. బాయ్. పావులాగి రూపాయి యాక్టింగ్ అంటే ఇదే. ఓ తెగ వాగ్దానాలు చేస్తావేంటి? అంత ఓవర్ యాక్టింగ్ అవసరమా? ఒక చిన్న మాటతో వాళ్ళ మనసులు సంతోషపడతాయంటే తప్పించిందు. హలో హలో బెంచబ్బాయ్. మేడం, మీరా? ఏంటి నెంబర్ ఎలా తెలిసింది మీకు? నీ కష్టాలు తెలుసుకున్న దాన్ని నీ సెల్ నంబర్ తెలుసుకోలేనా? థ్యాంక్స్ మేడం, మీ స్ఫూర్తితో ఇదంతా సాధించగలిగాను. ఉత్త థ్యాంక్స్ ఏనా? మీరు చెప్పండి మేడం, ఏం కావాలి మీకు? నువ్వు కావాలి. మేడం, ఐ లవ్ యూ చందు. ఏంటి చందు ఆలోచిస్తున్నావు? మీరంటే నా గౌరవం మేడం. అంటే ప్రేమ లేదా? అదే అర్థం కావట్లేదు మేడం. నాకు అర్థమైంది, నీకు శ్వేత అంటే ఇష్టం, అంతేనా? నిజం చెప్పాలంటే అంతే మేడం. నేను వద్దన్నా తన్నే చేసుకుంటావా? అంటే మీరు వద్దంటే చేసుకోను, అలాగని చెప్పి ఇంకెవరిని చేసుకోను. ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు. మేడం అంటే మ్మ్. అంటే శ్వేత మహాలక్ష్మి. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఓసారి నేను వాటేసుకోవచ్చా? అంటే నీకు ఇష్టమైతేనే. ఆ? ఎరాబాయ్, నేను హైదరాబాద్ రావట్లేదు, ఇక్కడే ఉంటున్నాను. అక్కడ పనులను నువ్వే చూసుకోవాలి. నువ్వు వెళ్తానన్నా నేను పంపించాలి కదా. మహాలక్ష్మి, నీతో మాడే పని ఉంది, బయటికి రా. మహాలక్ష్మి, హైదరాబాద్ లోనేమో శ్వేత, ముంబైలోనేమో సోనాలి, కృష్ణలంకలో మహాలక్ష్మి. బావా, మొత్తం దేశం అంతా కవర్ చేస్తున్నావా?